తన పట్టా భూమిలో మట్టి తవ్వకాలు చేసి ఇసుక మట్టిని చదును చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. అటవీ భూముల్లో సాగు చేస్తున్నాడని రైతుకు సంబంధించిన జేసీబీ వాహనం 4 ట్రాక్టర్లు కార్యాలయానికి తరలించారు. నిస్సహాయ స్థితిలో రైతు తన ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్తులు రైతుకు అండగా నిలిచి అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఘటన జరిగింది. ఖచ్చితంగా నా పొలం ఎందుకు ఇప్పటి 4 సంవత్సరాల నా పొలం చేసుకోకుండా చేస్తారు. ఎందుకు చేస్తారు? చేసుకుంటున్నా నేను ఈ పొలం చేసుకుంటున్నా. మా డాడీ ముందు మా తాత గత 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ పొలం చేసుకుంటారు. మా తాత తనంతరం మా డాడీ చేసుకుంటున్నాడు. మా డాడీ ఆరోగ్యం కారణం వల్ల మా డాడీ పక్కకుండా వల్ల నేను చేసుకుంటున్నా ఈ పొలాన్ని. నేను కొద్దిగా ఈ ఇసుక భూమి చేయబట్టి దీన్ని చదును చేసుకోవడం కోసం గండ్లు పడుతున్నాయి, ఎలక పొక్కలు అన్నీ పడుతున్నాయని నేను దీన్ని ఈ ఇసుక మట్టి కాబట్టి దీన్ని ఇసుకని పక్కకు పెట్టి లోన కొంచెం మంచి సాయిల్ వెళ్తుందని నేను దాన్ని చదును చేసుకుందామని చేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు నన్ను. నేను ఏం చేయలేని కారణం వల్ల ట్రాక్టర్లు అడ్డు కూర్చోవాల్సింది వస్తుంది. నాకు ఏం చేయలేదు. నాకు మీరే న్యాయం చేయాలి. ఎందుకంటే నేను కూడా చదువుకున్న స్టూడెంట్నే. నాకు అన్నీ తెలుసు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అధికారులు వచ్చి చూడాలి, నాకు న్యాయం చేయాలి. నేను కేవలం నా ఇసుక భూమి నాకు పంట రావడం లేదన్న కారణం వల్లనే నేను చేస్తున్నా. నేను ఏటనార మండలం తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడిని. ఈ చిన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధి పెద్ద వెంకటాపూర్ గ్రామంలో రైతులు గ్రామస్తులు అందరం కూడా ఎంత బతిలాడి ఇది రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి మేము ఎంత బతిలాడినా కూడా అధికారులు వినకుండా అతన్ని పట్టుకెళ్లే క్రమంలో అతను ఆల్రెడీ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. దాని గ్రామస్తులందరం కూడా మేము అడ్డుకొని ట్రాక్టర్లను ఆపినాం. మేము ఒకటే చెప్పేది ఏంటంటే ఫారెస్ట్ అధికారులు కూడా ఏది ఉన్నా కూడా దానికి ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి. మేము కూడా వాళ్ళని తప్పుపడతలేం. వాళ్ళు వచ్చినందుకు కూడా మేము వాళ్ళని ఏమి ఇబ్బందులు పెడతలేం. వాళ్ళకు కూడా మేము మంచిగా రిక్వెస్ట్ ఇచ్చినాం. అందరం కూడా గ్రామస్తులం మర్యాద ఇచ్చినాం. కానీ ఏంటంటే పట్టాభూమి ఉన్నప్పటికి కూడా ఆ పట్టాభూములు ఉన్నప్పటికి కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే కనీసం ఇప్పుడు ప్రస్తుతం మాకు ఇక్కడ ఇబ్బందులు ఏంటంటే కనీసం గ్రామస్తులకి ఇంత ఇసుక దొరుకునే